హాయ్ అండి అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండాలని దేవుడినైతే మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఈ టెంపుల్ ఏంటంటే అనకాపల్లిలో చాలా ఫేమస్ అయిన నూకాలమ్మ టెంపుల్ అండి. సో ఈరోజైతే మా ఫ్యామిలీ అంతా కలిసి నూకాలమ్మ టెంపుల్కి వెళ్ళాము. చాలా అంటే చాలా బాగా దర్శనం అయ్యింది. సో ఆ వీడియో మీ అందరి కోసం. సో వీడియో చివరి వరకు చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ఛానల్ కొత్తగా చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అనకాపల్లిలో చాలా ఫేమస్ అండి ఆంధ్ర సైడు నూకాలమ్మ అంటే. సో మీ అందరికీ చాలా వరకు తెలిసే ఉంటుంది. మొన్న కొత్త మాస జాతర చాలా గ్రాండ్గా చేశారు. సో ఎవ్రీ వీక్ సండే ఆ టైంలో అయితే అస్సలు ఖాళీ ఉండదండి. చాలా రష్గా ఉంటుంది. మండే అవడం వల్ల చాలా బాగా దర్శనం అయ్యింది. మేము గర్భగుడిలో కూడా వెళ్ళి అమ్మవారిని దగ్గరుండి మరి దర్శించుకున్నాం. చాలా హ్యాపీ అనిపించింది. అంతేకాకుండా ఇక్కడ ప్రతిరోజు కూడా అన్నదానం చేస్తారండి. 11, 12 లోపు దర్శనం అయిపోతే మనం అమ్మవారి ప్రసాదం కూడా తీసుకోవచ్చు. ప్రతిరోజు చేస్తారు. అంతేకాకుండా ఎవ్రీ సండే అయితే ఇంకా ఎక్కువ మందికి చేస్తారండి అన్నదానం. అంతేకాకుండా కొత్త అమావాస్య ప్రతి నెలలో అమావాస్య వస్తుంది కదండి. అమావాస్యలో కూడా కొంచెం ఎక్కువ మందికే ప్రసాదం పెడతారండి. అన్నదానం చేస్తారని చెప్తున్నాను. సో వీడియో చివరి వరకు చూడండి. అన్నదానం జరిగే ప్లేస్ ఇదేనండి. అమ్మవారు చూడండి ఎంత చక్కగా ఉన్నారో. సో ఈ డెకరేషన్ ఇదంతా అన్నదానం చేసే ప్లేస్, ఆ మండపం అండి ఇదంతా. చాలా అంటే చాలా బాగుంది కదండి. అప్పటికి భోజనాలు అయిపోయాయి. అందుకే జనం అక్కడ ఎవరు కనిపించట్లేదు. మేము భోజనం చేసాక తీసాము. అందరూ భోంచేస్తుండగా తీయలేం కదా, అందరూ ప్రసాదం తింటున్నామని ఎవరు తీయలేదు. సో అది భోజనం అయిపోయాక తీసిన ప్లేస్ అండి. ఇక్కడే అన్నదానం చేస్తారండి, ప్రతిరోజు ఉంటుంది. ఆ టైంలో దర్శించుకునే వాళ్ళైతే ఎవరైనా ప్లీజ్ వెళ్ళి అమ్మవారి భోజనం కూడా తీసుకోండి. అంతేకాకుండా ఇంకా గుడి ఇప్పుడు ఇంకా డెవలప్ చేస్తున్నారండి. ఇంకా పెద్ద గుడి కడుతున్నారు అమ్మవారిని. కొంచెం టైం పడేలా ఉంది. అమ్మవారి దర్శనం అయితే మాకైతే చాలా బాగా జరిగిందండి. మేమైతే చాలా హ్యాపీ, చాలా పీస్ఫుల్గా. అంటే మండే వెళ్ళడం వల్ల ఏమో తెలియదు కానీ అసలు రష్ లేదు. వెళ్ళిన వెంటనే దర్శనం, అది గర్భగుడిలో అమ్మవారిని దగ్గర నుంచి చూసే అదృష్టం కలిగింది. అంతేకాకుండా అమ్మవారి ప్రసాదం కూడా తీసుకున్నాం. మా మరిదాలు చిన్నోడు చూడండి ఎలా డాన్స్ వేస్తున్నాడు గుడిలో. సో వీడియో నచ్చితే లైక్ చేయండి.